దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల సామాన్య ప్రజల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. నిత్యావసర వస్తువుల నుంచి ఇంధనం వరకు, కూరగాయల నుంచి పాలు వరకు ప్రతి అంశంలోనూ ధరలు పెరగడంతో మధ్యతరగతి, పేద వర్గాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నెల మొదట్లో వచ్చే జీతం పెరుగుతున్న ఖర్చుల ముందు సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఈ ధరల పెరుగుదల ఇప్పుడు కేవలం ఆర్థిక సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా మారుతోంది. గత కొద్ది నెలలుగా మార్కెట్లలోకి వెళితే ప్రజలు షాక్కు గురవుతున్నారు. ఒకప్పుడు తక్కువ ధరకు దొరికిన కూరగాయలు ఇప్పుడు రెట్టింపు ధరలకు అమ్ముడవుతున్నాయి. బియ్యం, పప్పులు, నూనె, చక్కెర వంటి నిత్యావసరాల ధరలు పెరగడంతో కుటుంబ బడ్జెట్ పూర్తిగా తారుమారు అయింది. ముఖ్యంగా తక్కువ ఆదాయమున్న కుటుంబాలు ప్రతి రూపాయిని లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధన ధరల పెరుగుదల ఈ సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగాయి. దాని ప్రభావం నేరుగా సరుకుల ధరలపై పడుతోంది. రైతు పండించిన పంటనుంచి వినియోగదారుడి ఇంటివరకు వచ్చే ప్రతి దశలో ఖర్చు పెరగడంతో చివరకు భారమంతా సామాన్యుడిమీదే పడుతోంది. ధరల పెరుగుదలతో పాటు విద్య, వైద్య ఖర్చులు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజ్ ఖర్చులు పెరగడం వల్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చులు పెరగడంతో ఒక చిన్న అనారోగ్యమే కుటుంబాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే పరిస్థితి ఏర్పడింది. బీమా ఉన్నా సరే పూర్తిగా ఖర్చులు కవర్ కావడం లేదని చాలామంది వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. జీతాలు స్థిరంగా ఉండగా ఖర్చులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. డీఏ పెంపు, వేతన సవరణలు సమయానికి జరగకపోవడంతో ఉద్యోగవర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది. చిన్న వ్యాపారులు, కూలీలు, స్వయం ఉపాధి చేసుకునేవారు ధరల పెరుగుదలతో తమ వ్యాపారాలను కొనసాగించలేని స్థితికి చేరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఆదాయం సీజనల్గా ఉండే రైతులు, కూలీలు ధరల పెరుగుదలతో రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు ఉన్నా సరే అవి పూర్తిగా సరిపోవడం లేదన్న భావన ప్రజల్లో ఉంది. ధరలు తగ్గించడానికి తక్షణ చర్యలు అవసరమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయంగా కూడా ధరల పెరుగుదల కీలక అంశంగా మారింది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది అంటూ ఆరోపణలు చేస్తుండగా ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన ధరలు, ఆర్థిక ఒత్తిడులను కారణాలుగా చూపుతోంది. అయితే ఈ వాదనల మధ్య సామాన్యుడి బాధమాత్రం తగ్గడం లేదు. మొత్తానికి భారీగా పెరిగిన ధరలు సామాన్యుడి జీవన విధానాన్నే మార్చేస్తున్నాయి. ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యం పూర్తిగా దెబ్బతింది. ధరల నియంత్రణకు తక్షణ, దీర్ఘకాలిక చర్యలు తీసుకోకపోతే ఈ భారం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలపై ప్రజల ఆశలు, ఆందోళనలు రెండూ కేంద్రీకృతమయ్యాయి.